Dear students, welcome to my channel రూట్ బేస్డ్ గ్రామర్. ఈరోజు ప్రేజెస్ క్లాజెస్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. ప్రేజెస్ క్లాజెస్ తయారు చేయాలంటే మనకి కింది విషయాలు ఖచ్చితంగా నోట్లో ఉండాలి. ఇప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ ప్రేజ్ను తయారు చేయబోతున్నాం. దానికి మనకు ఈ కింది విషయాలు అవసరం. ఫ్రీ మార్ఫమ్స్ లేదా రూట్ మార్ఫమ్స్, ఇవి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇవి 8 భాగాలు. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మళ్ళీ 2 భాగాలు చేయాలి. ఓపెన్ క్లాస్ వర్డ్స్, హెడ్ వర్డ్స్ అంటారు, లెక్సికల్, కాంటెంట్ వర్డ్స్ అని అంటారు. ఇవి 4: నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్. క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్, ఫంక్షన్ వర్డ్స్, ఇవి ప్రొనౌన్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్, డిటర్మైనర్స్, యాక్సిలరీ వర్బ్స్ ఎక్సెట్రా ఇంకా మొదలగానే ఉంటాయి. తర్వాత ఫంక్షన్ వర్డ్స్కి మరో కొన్ని ఉన్నాయి. స్పెసిఫైయర్స్ అంటే కూడా ఫంక్షన్ వర్డ్సే. ఇవి అబ్లిగేటరీ, కంపల్సరీగా ఉండాలి. కాంప్లిమెంట్స్ అంటే కూడా ఫంక్షన్ వర్డ్సే. ఇవి ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీగా ఉండాలి. అడ్జంక్ట్, ఇది కూడా ఫంక్షన్ వర్డే. ఆఫనల్, ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనము ఈ పై ఓపెన్ క్లాస్ వర్డ్స్ని, క్లోజ్ క్లాస్ వర్డ్స్ని, ఈ రెండింటిని ఉపయోగించి ఒక ప్రిన్సిపల్ తయారు చేయాలి. ఓపెన్ క్లాస్ వర్డ్స్ వర్సెస్ క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ అంటే ఓపెన్ క్లాస్ వర్డ్స్ని కేంద్రంగా తీసుకొని ఓపెన్ క్లాస్ వర్డ్స్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడు క్లోజ్ క్లాస్ వర్డ్స్ని అమర్చాలి. అది ఎలాగంటే క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ ప్లస్ హెడ్ ప్లస్ క్లోజ్ క్లాస్ వర్డ్స్. ఈ రకంగా ఇది ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని ఈ ఫ్రేమ్ ద్వారా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఓపెన్ క్లాస్ వర్డ్స్లో హెడ్ వర్డ్స్, కాంటెంట్స్, లెక్సికల్ వర్డ్స్ ఉన్నాయి కదా. ఇందులో నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ఇది ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ తీసుకుంటున్నా. వర్బ్ని ప్లే అనే వర్బ్ తీసుకున్నా. ఆ ప్లే అనే వర్బ్ని ఫస్ట్ సెంట్రల్ పార్ట్ హెడ్ కింద రాసుకోవాలి. హెడ్ కింద రాసుకున్న తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ కాంప్లిమెంట్ సైడ్ ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తూ రావాలి. అయినప్పుడు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత హెడ్ వైడ్కి లెఫ్ట్ సైడ్ స్పెసిఫైయర్ సైడ్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ యామ్, ఆర్, ఈజ్ కలిపినప్పుడు ఏమైంది? యామ్ ప్లేయింగ్, ఆర్ ప్లేయింగ్, ఈజ్ ప్లేయింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్ అయింది, కంటిన్యూస్ ప్రేజ్ అయింది. నెక్స్ట్ తర్వాత యాక్సిలరీ వర్బ్స్ లోనే బీ ఫామ్ని తీసుకొని, బీ ఒకటే వర్డ్ని తీసుకొని బీని స్పెసిఫైయర్ సైడ్ బీ అని చెప్పి హెడ్ వర్డ్కి యాడ్ చేయాలి. హెడ్ వర్డ్కి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో రౌండు సేమ్ యాక్సిలరీ వర్బ్స్లోని మోడల్, ప్రజెంట్ మోడల్ ఫామ్స్లో వాటిని ఇక్కడ బీకి ముందు యాడ్ చేయాలి. ఇప్పుడు విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీ, మైట్ బీ, ఆట్ టు బీ అయినప్పుడు ఇప్పుడు మొత్తం చూడండి. ఇప్పుడు మొత్తం చదివితే విల్ బీ ప్లేయింగ్, షెల్ బీ ప్లేయింగ్, కెన్ బీ ప్లేయింగ్, మే బీ ప్లేయింగ్, మస్ట్ బీ ప్లేయింగ్, ఆట్ టు బీ ప్లేయింగ్. ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ ఫ్రేజ్ తయారు అయిందనమాట. తర్వాత ఇక్కడ ఒక 2 విషయాలు తెలుసుకోవాలి. ఇది ప్రజెంట్ పర్సన్స్, ఇది ఫ్యూచర్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఇది ఒరిజినల్ యామ్ ప్లేయింగ్, ఈ ఆర్ ప్లేయింగ్, ఈజ్ ప్లేయింగ్ అని ఈ ఒరిజినల్ సెంటెన్సెస్. ఈ ఒరిజినల్కి ఇమాజినరీ డూప్లికేట్ అనమాట. అంటే షాడో అంటే ప్రజెంట్లో వాడవచ్చు, దీని ఫ్యూచర్లో కూడా వాడవచ్చు అంటే. ఇవి ఎప్పుడు కూడా ఈ యొక్క ఒరిజినల్ వర్డ్స్ని ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీడలో నడిచినప్పుడు నీ యొక్క నీడ నిన్ను ఫాలో అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది మనం ఒరిజినల్గా చెప్పాలనుకున్నప్పుడు ఇది చెప్పొచ్చు, లేదు దాన్ని షాడో మోడల్ అనుకున్నప్పుడు విల్ బీ ప్లేయింగ్, షెల్ బీ ప్లేయింగ్ ఏదో ఒక దాన్ని మనం చేయొచ్చు. తర్వాత ప్రేజెస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు హెడ్ వర్డ్ యొక్క బేస్ ఫామ్ ఇది ఉంది కదా. హెడ్ వర్డ్ బేస్ ఫామ్ వర్బ్ యొక్క మొదటి రూపం ఉంది కదా. దీని బదులు వేరే రకరకాల హెడ్ వర్డ్స్ ఈ బేస్ ఫామ్స్ని వాడి మీరు ఎక్కువ ప్రేజెస్ని రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ ప్రేజ్ని తయారు చేస్తాం. నెక్స్ట్ క్లాసులో కలుసుకుందాం. ఓకే, బాయ్.